ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు 2వ పక్షం అనగా 16 నుండి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంస్థలో యోగా చేయించడం, అలాగే యోగా ట్రైనింగ్ ఇవ్వడం, యోగా థెరపీ నేర్పించడం, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆస్ట్రాలజీ, మ్యూజిక్ గురించి కూడాను మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకెళ్ళడం, సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. వీళ్ళున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. థెరపీ చేస్తాము, థెరపీ కూడా చేయించుకోగలరు. యోగా థెరపీ, రాగా మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీకు జాతకం చెప్పడానికి ముందుగా ఈ 2వ పక్షంలో మనకు ఆగస్టు 2వ పక్షం 16 నుండి ఈ యొక్క 31 వరకు ఉన్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు, ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసి గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా చక్కగా ఈయన కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోనే ఉన్నారు. నెక్స్ట్ కేతువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్పులు తీసుకున్నట్లయితే 20వ తేదీ 8 కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు ఆగస్టు 20న. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ కన్యలోకి కుజుడు వస్తున్నాడు మాసాంతన్న. 25/8/15 స్పీచ్ ఈ యొక్క 17వ తేదీ సింహంలోకి, ఆగస్టు 17న సింహంలోకి ఈయన తన వేరాశి అయినటువంటి కర్కాటకం వదిలితే తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి గారు. నెక్స్ట్ 30th వచ్చేసి ఈ యొక్క ఆగస్టు 30న సింహంలోకి బుధుడు వస్తున్నాడు. 26/5 మిథునంలోకి మరలా శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 26, 2025 మిథునంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే పునర్వసు నక్షత్రం వచ్చేసి 3 పాదాలు ఉంది ఈ యొక్క మిథున రాశిలో. మిథున రాశి వారికి మీ రాశిలోనే శుభప్రదమైనటువంటి పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 20వ తేదీ వరకు కూడాను మీ రాశిలోనే ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈయన మీకు ద్వితీయమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశి సంచారం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా శుభాలు ఇస్తాడు, ప్రయాణాలలో లాభాలు ఇస్తాడు. వడ్డీ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి, కళాకారులకు అందరికీ కూడా మంచి ఉపయోగకరమైనటువంటి పనులు వారి జీవితంలో తొంగి చూసే విధంగా ప్రయత్నం చేస్తాడు. తద్మూలకంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే మీకు ఈ యొక్క మిథున రాశి వారికి సప్తమాధిపతి, అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిలోనే ఉండి మీ యొక్క 7వ స్థానాన్ని, అలాగే భాగ్యస్థానం రాహువు పైన కూడా చూస్తున్నాడు. కాబట్టి చక్కగా ఈయన వీక్షణలో ఈయన నక్షత్రంలోనే ఉన్నారు శని రాహువులు. ప్రస్తుతానికి ఒకరు మీనరాశిలో ఉన్న కూడా పూర్వభాద్రలోనే ఉన్నారు. ఈయన రాహు కుంభంలోకి వచ్చిన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉన్నారు. అసలు దీని మూలంగా కొంచెం ఎన్నో రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు బృహస్పతి వీక్షణ ద్వారా వీళ్ళ పైన ఈయన శని భగవంతుడు మారేంత వరకు కాదు, గురువు మారే వరకు కూడా చాలా బాగుంటుంది. ఈలోపు ఈ నక్షత్రంలో నుంచి బయటపడటానికి ఇద్దరు శని ఉత్తరాభాద్రలోకి వెళ్తాడు. ఈ రాహు వచ్చేసి ధనిష్ట శతభిషంలోకి వెళ్ళే అవకాశం ఉంది స్వనక్షత్రంలోకి. అప్పుడు ఇంకా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి షార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి చెప్పాము. ఉద్యోగం, పార్ట్నర్, సొసైటీలో ఎన్విరాన్మెంట్, ప్రోత్సాహం ఇచ్చేవారు, డిస్కరేజ్ చేసేవారు, ఈ వ్యవస్థలన్నీ తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుక్రుడు మీకు చక్కగాను మాసం మధ్యం వరకు కూడాను చాలా కోఆపరేట్ చేస్తారు సెకండరీ పక్షంలో. తర్వాత ఇంకా కొంచెం హెల్ప్ చేయడానికి కూడా ఆయన ముందుకొచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క మిథున లగ్నం, మిథున రాశి వారికి
మీకు తృతీయంలో ఉన్నటువంటి కేతువు రవి కుజుడు యోగిస్తారు. ముందే చెప్పుకున్నాం గ్రహయుద్ధం అనేసి. ఈయన 6వ ఇంటి అధిపతి మిథున రాశి వారికి, అలాగే లాభాధిపతి కూడాను. ఈయన మీకు శత్రు రుణ రోగ స్థానం నుండి విముక్తిని కలిగిస్తాడు, లాభాన్ని కలిగజేస్తాడు. ఉద్యోగంలో నైపుణ్యతను పెంచుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఇవన్నీ గమనించుకుంటూ ముందడుగు వేయగలిగితే మాత్రం మీరు ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహమైన వారికి పిల్లల బాధ్యతలు అవి ఇవి ఉన్నవారు కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇందులో నుంచి బయటపడాలంటే మిథున రాశి వారు కొంచెం అమ్మవారి దుర్గామంత్ర స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. తద్మూలకంగా కేతు దోషం నివృత్తి అవుతుంది. కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకున్నట్లయితే చక్కగా మీ జీవితం ఇంకా ముందుకు మంచిగా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి స్వస్తి.